నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది భీష్ముడు కొన్ని సూత్రాలు చెప్పాడు. అవేమిటో విందామా? మరి మొదటి సూత్రం, నాయకుడు అనేవాడు ముఖస్థుతికి లొంగకూడదు. అంటే ఎవరెవరో పొగుడుతూ ఉంటారు మనని, స్వామి మీరు లేకపోతే అసలు జగత్తే నడవదు అంటాడు. అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు, కానీ అది ముఖస్థుతి. ఏమిటంటే అతని పనులు కంప్లీట్ చేసుకోవటానికి చేసేటటువంటి ఒక ప్రక్రియ. అందుకనే ముఖస్థుతికి లొంగకూడదు. పొగడతలతో దగ్గర కావాలనుకునే వారిని దూరంగా ఉంచాలి నాయకుడు అనేవాడు. ఎందుకంటే భట్టరాజులు అంటారు కొంతమందిని, రావుగోపాలరావు పక్కన అల్లు రామలింగయ్య గారు ఉన్నట్టుగా. సో ఆయన కూడా అంతే, అలాగా మీరు సూపర్ అది ఇదని అంటే అలాగా ఏమవుతుందంటే అలాంటి భట్టరాజులు ఉంటే మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి అన్నీ మనమే గొప్ప అనుకుని విర్రవీగిపోతూ ఉంటాం. అప్పుడు మనకు ఆలోచన శక్తి తగ్గుతుంది. అందువలన ఈ ముఖస్థుతిని